నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక రాజకీయ యుద్ధం జరుగుతూ ఉంది. రెండు పార్టీలు కూడా రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్తా ఉన్నారు. చలో నల్గొండ కార్యక్రమంతో నిన్న కేసీఆర్ నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తన మాటల యుద్ధంతో మొదలుపెట్టారు. మాటల ఘాటిని మళ్ళీ మొదలుపెట్టారు. ఇక తిట్టల దండకాన్ని కూడా ఆయన మొదలుపెట్టారు. ఇక ఇదే సమయంలో ఇదే టైంలో రేవంత్ రెడ్డి సైతం మేడిగడ్డ అక్కడ జరుగుతున్నటువంటి పిల్లర్ల కూల్చడానికి ప్రధాన కారణమైనటువంటి కేసీఆర్ అంటూ ఆయన ఎక్కుపెట్టారు మాటల యుద్ధాన్ని. ఇక ఇప్పుడు రాజకీయ వేడి వాతావరణం పూర్తిగా తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రాజకీయంగా వేడి వాతావరణం అయితే అలుముకుందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వారి యొక్క మాటలు హద్దు దాటి వ్యక్తిగతమైనటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించుకుంటున్నారు ఇద్దరు కూడా. ఇటు మాజీ సీఎం, ఇటు ప్రస్తుత సీఎం. ఇక లక్షల కోట్లు ఖర్చు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. లక్షల కోట్లు ఖర్చు చేసి కనీసము 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు అనేది అంటున్నారు. కేసీఆర్ దోపిడికి కాళేశ్వరం బలైంది. ఇక అక్రమాలకు బాధ్యులైనటువంటి విచారణ చేస్తున్నాం. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్. నేడు అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రం. కేసీఆర్ చెప్పింది ఏటా 108 టీఎంసీలు, 5 ఏళ్లలో ఎత్తిపోసింది 162 టీఎంసీలే. కుర్చీ పోయినందుకే నల్గొండ సభకు కేసీఆర్ మేడిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బ్యారేజ్ని సందర్శించారు. అక్కడ పగిలినటువంటి మొత్తం పూర్తిగా పగులుడు పడ్డటువంటి ఫిల్లర్లని చూపిస్తూ బృందాన్ని అంతా కూడా అక్కడ తీసుకుపోయి చూపించి, ఇక ఇద్దరు కూడా మీడియాని ఇటు సోషల్ మీడియాని అటాక్ చేయడానికి సోషల్ మీడియాలో నిన్న మీడియా మొత్తంలో ఇద్దరు నలిగిపోయారు. పూర్తిగా ఒకరి మీద ఒకరు యుద్ధ వాతావరణాన్ని, మాటల యుద్ధానికి, మాటలకు పదును పెట్టారు చేతలతో పాటుగా. ఇక్కడ కృష్ణా జలాలపై జీవన్ మరణ సమస్య అంటూ గలమెత్తారు కేసీఆర్. ఇక నల్గొండ వేదికగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు వాస్తవానికి ఇద్దరు కూడా రాజకీయాల కోసమే, రాజకీయ యుద్ధమే, రాజకీయ ప్రచారమేది అంతా కూడా పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత పోరాటం అని చెప్పొచ్చు. అటువంటిది ఇది రాజకీయ యుద్ధం కాదు, రాజకీయ పోరాటమే కాదు, ఎటువంటి రాజకీయం చేయడానికి రాలేదు, ఇది పోరాటానికి నాంది పలకడానికి నల్గొండలో సభను పెట్టానట్టు నిన్న ఒక్కానించారు కేసీఆర్. కానీ అనేకమైనటువంటి వ్యక్తిగత దూషణలు కూడా ఇంతకాలము రేవంత్ రెడ్డి అండ్ టీము కేసీఆర్ని విమర్శిస్తున్నట్టు అన్నిటి కూడా సమాధానంగా ఆయన గట్టి వార్నింగ్ అయితే ఇచ్చినటువంటి మనకు స్పష్టంగా కనిపించింది. కృష్ణా జలాల పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేసినా కానీ రాజకీయ కౌంటర్లకు వేదికగా మారిందని చెప్పొచ్చు. అనేకమైనటువంటి వివాదాస్పదంగా చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ఒక్క మాటతో కొట్టారు. ఇక గతంలో రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుతో కొడతామన్నట్టు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ కేసీఆర్ అదే చెప్తూ రైతులతో కొడితే 3 పండ్లు రాలుతాయంటూ వ్యక్తిగత దూషణ కూడా చేశారు. నన్ను బెదిరిస్తారంటూ తీవ్రమైనటువంటి పదజాలం ఏం పీక్తారు అంటూ కూడా కొంత ఆయన స్థాయిని తక్కువ చేసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది. ఇక అధికారాన్ని కోల్పోయిన వారు ఒకరు, అధికారాన్ని దక్కించుకున్న వారు ఒక రకంగా మాటల యుద్ధానికి, వారి యొక్క ఎత్తులు పై ఎత్తులతో ముందుకు వెళుతూ రాజకీయ యుద్ధ వాతావరణాన్ని తలపెట్టారు తెలంగాణలో అని చెప్పొచ్చు.